వెల్కమ్ టు హంటర్ విజన్ న్యూస్. నా పేరు సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఏకాగ్రతకు ఎంతగానో యోగా దినోత్సవాన్ని ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిది అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయని అన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజనని చేస్తుందన్న మోదీ, ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని అన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శ్రీ యుద్ధవీర్ కృష్ణదత్త, చామరాజా వాడియార్ जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన 8వ ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసమని అన్నారు. యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టిందని, నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరింపబడుతుందని అన్నారు. రోజు రోజుకు జనాదరణ పొందుతుందని అన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయించాలని ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు యోగా గురించి మీరు వినే ఉంటారు.
ఇది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగువారికి మన భారతదేశంలో ఎంత తెలుసో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ and especially foreigners, you see most of the travelers who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ ఐ స్టేడ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నేనున్నప్పుడు ఎప్పుడన్నా కొంతమంది ఫారినర్స్ మా ఫ్రెండ్స్ ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు, ఏదైనా కొంత ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేర్ యూ ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు కొన్ని ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ప్లేసెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం యోగా యోగా ఇట్స్ వెరీ ఫేమస్ దేర్ అని అనేవాళ్ళు ఎగ్జైటెడ్గా. సో అంటే మన కంట్రీకి వచ్చి మన కల్చర్ గురించి తెలుసుకొని ఫస్ట్ ఆల్ ఉమెన్ అండ్ మీ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్ ఉమెన్ వాట్ దే స్పీక్ అబౌట్ ఇస్ ఆర్ డ్రెస్ కోడ్, సారీ. They really praise our culture, our dress code, and they're very excited about it. ప్రజల ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఏకాగ్రతకు ఎంతగానో యోగా దినోత్సవాన్ని ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై అవగాహన కల్పించేందుకు ఏటా యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో స్వర్ణ భారతి ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో యోగా ఆసనాలతో యోగాకున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి సంతను ఠాకూర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్సీ మాధవ్, వరదు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదపడుతుందని తెలియజేశారు. और साझी मानवीय चेतना की तस्वीरें महामारी का सामना वीर महावीर की सीमाओं में 75 जो relax the whole body, relax, chant, Om, or please repeat after me. Om Namasi. Might be equalness like in the beginning. Let the next slide. While breathing, breathe out slowly, bend forward and down. Breathe in, back. బెజవాడ సిఐపిఐ రాష్ట్ర మహాసభకు వేదిక కాబోతుంది. 27వ మహాసభలకు సంబంధించి పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించిన నేతలు సభలో చర్చించే అంశాలను వివరించారు. ఈ మహాసభలకు ఏపీ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ నేత జేవి సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఏదైనా విమర్శిస్తే దాన్ని స్వీకరించకుండా దాడులు తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని చెప్పారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన తెలియజేస్తే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఏంటి? లేదు వాళ్ళకి మేము అన్ని రకాల శిక్షణ ఇస్తాము, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత బట్టలు ఉతకడం, లేకపోతే క్షుర వృత్తి, ఇటువంటి వృత్తుల్లో వాళ్ళు సెటిల్ కావచ్చు అని చెప్పని మాట్లాడడం కానీ అంటే మరో బీజేపీ నాయకుడు వీళ్ళందరినీ మా బీజేపీ కార్యాలయం ముందు మేము సెక్యూరిటీ గార్డుగా పెట్టుకుంటామని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే
రక్షణ శాఖలో 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అంతకన్నా మించి వాళ్ళకి ఇంకే నైపుణ్యం రాదు, వాళ్ళు జీవితాలు అలాగే ఉంటాయని చెప్పకనే చెప్తున్నటువంటి పద్ధతుల్లో వారి యొక్క ప్రకటనలు ఉన్నాయి. మరో పక్కన ఇప్పుడు ఈ నిరసన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పారామిలిటరీ దళాల్లోనూ వీళ్ళందరినీ పెట్టుకుంటామని చెప్పని అంటున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నయ్యే లేకుండా పోతా ఉన్నాయి, అన్ని ప్రైవేట్ రంగానికి పోతున్నప్పుడు. నిన్న ఒక ట్వీట్లో ఆనంద్ మహేంద్ర ఒక మాట చెప్పాడు, మేము నిజంగా మా సంస్థలోకి వీళ్ళందరినీ తీసుకుంటాం, 4 సంవత్సరాలు అయిన తర్వాత అంతటి క్రమశిక్షణ నైపుణ్యం వాళ్ళకు ఉంటాయని చెప్పని మాట్లాడితే దానికి ప్రతిగా చాలా మంది గాజువాక కనితి రోడ్డులో గల నిర్గుణానంద శాంతి యోగ సత్యంగ ప్రాంగణంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువులు సుబ్బారావుని గాజువాక వాసవి క్లబ్ అధ్యక్షులు వరదా కృష్ణ సాలువాతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరదా కృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందువల్ల ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామని వారన్నారు. అలాగే యోగా కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని ఇది అందరి అని చెప్పారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఖట్టా సతీష్, ఆర్సి కుసుమకుమారి, జెడ్సీ జి రమ్య, నంబూరు జగన్నాథం, చేబోలు శ్రీను, పూసల్ల జగదీష్, అన్నపూర్ణ, కె రామకృష్ణ, శరత్చంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. మండలి పూజ్య శ్రీ భిక్షమే గురూజీ గారి దగ్గర 2004 సంవత్సరంలో యోగా గురూజీ పట్టా తీసుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యోగ ధర్మాలను నిర్వహిస్తూ ఉదయము సాయంత్రము ఇంటి దగ్గరే క్లాసెస్, యోగా క్లాసు, ఆధ్యాత్మిక క్లాసు, జ్ఞాన క్లాసులు అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ దేవాలయాలకు కూడా శక్తిపీఠాలకు వెళ్ళి ఒక దీపలక్ష్మి పూజలు అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అగ్నిహోమ కార్యక్రమం, అభిషేక కార్యక్రమం, అలాగే భగవద్గీత, లలిత, విష్ణు సహస్ర, తిరుపావే కార్యక్రమాలు, పారాయణ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యం కోసం యోగా, ఆసనాలు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, సాధన సంపత్తి ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఉల్లాసం కోసం పాటలు, అలాగే మన పుణ్యాన్ని పెంపొందించడం కోసం భక్తి కార్యక్రమాలు, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం జ్ఞానానంద కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అచల సాంప్రదాయ గురువైన మా తాతారు గురూజీ గారి ద్వారా మనల్ని ఈ మధ్యన గురు పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. సమ్యక్ జ్ఞానానంద అన్నది కూడా బిరుదు ఇచ్చారనమాట. ఇక్కడ కుల మతాలకు అతీతంగానే నేను 18 సంవత్సరాల నుంచి యోగా, ఆధ్యాత్మిక క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏది కావాలంటే ఆ విద్యను వాళ్ళు పొంది వాళ్ళ ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత పొందుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఈ శాశ్వత జీవితం కూడా ఈ విధమైన కార్యక్రమాలను చేసుకునేటట్టు అలాంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు, మీ భక్తులు, మీ సాధకులు అందరూ ఆదర అభిమానాలు నాకు ఎప్పుడు అలాగా ఎలవేళ్ళ ఉండాలని కోరుకుంటూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ ఆదేశాలతో యోగా శిక్షకులు శ్రీ సింహాచలం ఆధ్వర్యంలో యోగా శిక్షణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, లేదా కంటిన్యూ రైట్, కంటిన్యూ లెఫ్ట్, నో ప్రాబ్లం. కానీ రివర్స్లో వచ్చేటప్పుడు అదే లెక్కలు ముందుకు తీసుకురాలి, మర్చిపోకూడదు, అది ఇంపార్టెంట్. 5 6 7 8 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, 9 లెఫ్ట్ లెగ్, ఇందాక లెఫ్ట్ తీసాం కదా, ఇప్పుడు అదే లెఫ్ట్ లెగ్ రావాలి. 10 11 12 వెరీ గుడ్ సార్. మూడో సెట్ చిన్న పెట్టాలి సార్. ఇక్కడ మీరు గమనించాలా, మోకాల దగ్గర నుంచి చెస్ట్ వరకు బాడీ పూర్తిగా పైకి లేసి ఉంటుంది, సీటు పైకి లేపు ఉంచాలా. దీన్ని అష్టాంగ నమస్కారము లేదా సాష్టాంగ నమస్కారం అంటాం. అష్టాంగాలు గుర్తుపెట్టుకోండి, 2 పాదాలు, 2 చేతులు, 2 మోకాలు, 6 అయ్యే, చెస్ట్ చిన్న 8 భాగాలు భూమిని ఉంటాయి కనుక అష్టాంగ నమస్కారం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నార్మల్గా 1-2 సార్లు తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. 6 కౌంట్. 7 చూడండి, బ్రీత్ ఇన్ లో పెట్టండి, నెమ్మదిగా శ్వాస లాగుతున్నట్టుగా పైకి గుంజేటట్టుగా పైకి లాగే స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఇంకా ఇంకా స్లోలీ డౌన్.
నెమ్మదిగా సైడ్ నుంచి చేతులు పెట్టుకుంటూ లెగ్ చైన్స్, లెఫ్ట్ లెగ్. చిన్న చిన్న ఆసనాలు చెప్తున్నాం సార్. స్లోలీ రైస్, రైట్ తెచ్చేయండి సార్ బాడీని. చూడండి పాదాల దగ్గర నుంచి. టీడీపీ నేత గౌతు శిరీష వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా మార్చారని ఆరోపించారు. అమ్మఒడి దగ్గర నుంచి మొదలుకొని చివరకు దళితులకు ఇచ్చే విద్యుత్ రాయితీల్లో కూడా ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం రాజద్రోహం కిందకు రాదని అన్నారు. చంద్రబాబు మీద అబద్ధ ప్రచారం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, అన్ని వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని గౌత శిరీష తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఎందుకు తీసేస్తున్నారు? కరెంటు బిల్లు 1000 దాటితే రేషన్ కార్డు తీస్తున్నారు. కరెంటు బిల్లు పెరగకుండా ఎందుకు ఉంటుందండి? ఈరోజు మీరు పెట్టే ఈ 3 సంవత్సరాలు 7 సార్లు ధరలు పెంచితే కరెంటు బిల్లు పెరగకుండా వస్తుందా? అంటే కరెంటు బిల్లు పెంచి ఒక పక్క పెన్షన్, రేషన్ కార్డు తొలగించి ఆ 2 లేవు కాబట్టి మీకు అమ్మఒడికి అనర్హం అని చెప్తున్నారు. అంటే అర్థమవుతుందా అండి? మన పల్లెటూరు భాషలో ఒకటి ఎప్పుడు అంటూ ఉంటాం, పొమ్మనకుండా పొగ పెట్టడం అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకి కనిపించేలా ఇంత మోసాలు చేస్తున్నా మనకెందుకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధపు మాటలతో ఒక పింక్ డైమండ్ అని, ఒకే కులానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని అడ్డమైన అబద్ధాలని ప్రచారం చేసే సాక్షి ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తున్న మోసాలు ఈరోజు ప్రశ్నిస్తుంటే మా మీద కేసులా? ఒక్క మాట అడుగుతున్నాను, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీని ప్రశ్నించడం అన్నది రాజద్రోహం కిందకి రాదు. మీరు ఏ హామీలు ఇచ్చారు? ఆడపిల్లలకి ఏమని హామీలు ఇచ్చారండి? పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని వచ్చే 15 సంవత్సరాలకు కూడా రాష్ట్రాన్ని తాగుబోతులు తాగితే కదా మన రాష్ట్రం నడవదనే స్టేజ్కి తీసుకొని వచ్చారు. పిచ్చి బ్రాండ్లను తీసుకొని వచ్చి తాగుబోతు తాలూకు వ్యసనాన్ని ఈరోజు మీరు పనంగా పెట్టి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. అయినా మనం ఎందుకు అడగలేకపోతున్నామో అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రశ్నించాలి. 3 సంవత్సరాలు అయింది. సిపిఎస్ ఏమైంది? ఈరోజు 3000 పెన్షన్ ఎప్పుడు ఇస్తా అన్నారు? ఆ రోజు ఏమి వాయిదాల పద్ధతిలో ఇస్తామని మీరు హామీ ఇవ్వలేదే. ఎన్నికల్లో గెలిపించండి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఈ రోజుకి అది అమలు జరుగుతుందా లేదా తెలియదు. ఈరోజు చెత్త మీద పన్ను, దాని మీద పన్ను, దీని మీద పన్ను. ఈరోజు అభివృద్ధి అంటే మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమం కన్నా మీకు రెట్టింపు చేసి చూపిస్తామని. కానీ ఏం జరుగుతుంది? ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్లు తొలగించారు. అంటే పేదలు కనీసం తిండి తినడానికి కూడా అనర్హులుగా చేసి వాళ్ళని రోడ్డు మీద నెట్టారు. ఈరోజు ఒంటరి మహిళల్ని, అభాగ్యులైన ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర బ్రతకలేక గౌరవంగా మనం ఇచ్చే పెన్షన్తో ఆ ఒంటరి మహిళ బ్రతుకుతున్న వాళ్ళని 2 లక్షల మందిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి వయోపరిమితి పెంచి మీరు దూరం చేశారు. మీరు ఇచ్చేసే పెన్షన్ 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలండి? అప్పటి వరకు ఎలా బ్రతకాలి వాళ్ళు? ఈ విధంగా ఒక్క వర్గాన్ని కాదు, ఆదరణ పథకం తీసేసి బీసీలను మోసం చేశారు. ఇప్పుడు ఎస్టీ ఎస్సీల వంతు. మీకు చెప్పిందేంటి? ప్రతిరోజు ఎస్టీ ఎస్సీలని, దళిత సోదరుల్ని, అణగారిన వర్గాల్ని, బీసీ సోదరుల్ని మేము చాలా ఉన్నతిగా చూస్తున్నామని చెప్తున్న సదరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకొచ్చే ప్రతి పథకాలలో కోతల్ని విధిస్తూ ఈరోజు మనల్ని మోసం చేస్తుంటే అడగడానికి ముందుకు రాలేకపోతున్నాం. అయ్యన్న పాత్ర లాంటి గారి సీనియర్స్కి ఈరోజు ఎలాంటి వేధింపులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. దయచేసి ఆంధ్ర రాష్ట్రం మిగలాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ హామీలు చెప్పి ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చాడు, ఈరోజు ఈ హామీలు తప్పుతుబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతి సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన సభవరంలో 2009 ఫిబ్రవరి 21న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గోదావరి జలాలు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తరలించే సుజల స్రవంతి పట్టించుకోలేదని ఆరోపించారు. మళ్లీ 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు చేపట్టలేదని ప్రజలు నిలదీస్తారని భావించి ఇదే సుజల స్రవంతి పథకానికి చోడవరంలో మరో శంకుస్థాపన రాయి వేసి ఉత్తరాంధ్ర జిల్లాల రైతులను మోసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి మాత్రం చదవడం తప్ప కార్ రేస్ ఎందుకు రావటం లేదని ఉద్దేశంతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ పనులు చేపట్టాలనే విషయంపై ఈ నెల 21 నుంచి 24 వరకు కళా జాతా నిర్వహిస్తున్నట్లు శర్మ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రధాన కార్యదర్శి. ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఉంది అని అందరూ అంగీకరిస్తున్నారు. అభివృద్ధి చేస్తామని కూడా అందరూ చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అభివృద్ధికి ఎవరు ఏ చర్య చేపడుతున్నారు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము జాతా ఒకటి నిర్వహిస్తున్నాం. 21 నుంచి 24 దాకా ఈ నెల ఇది జరుగుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ పేదరికం పోవాలంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలి. ఈ వ్యవసాయానికి బాగా అభివృద్ధి చెందేలా ఉండాలంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. ఈ నీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైనటువంటి నీటి వనరు ఏంటంటే మనకి గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తరలించేటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. దీని ద్వారా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోనూ 8 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుందండి. 1200 గ్రామాల్లో 30 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందుతుంది. అందువల్ల సాగునీరు తాగునీరుకి ఇప్పుడు కటకటలాడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే సస్యశ్యామలం అవుతుంది. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి ధీటుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే విచిత్రం ఏంటంటే 2009లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు సబ్బవరంలో. ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది. దానికి అంగుళం కూడా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రాజెక్టును ఎత్తియాలని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం మళ్లీ ప్రయత్నం చేస్తే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీక ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఇతర సంఘాలు వీళ్ళందరూ కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ధర్మిలా అప్పుడు దాన్ని ఎత్తేకుండా పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2018లో దీనికి చోడవరంలో హై స్కూల్ దగ్గర ఇంకో శంకుస్థాపన రాయేశారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే 2 శంకుస్థాపన రాళ్ళు మిగిలి తప్పించి ప్రాజెక్టు మాత్రం ఏమీ పూర్తి అవ్వలేదు. ఎందుకు ఉత్తరాంధ్ర అంటే అంత నిర్లక్ష్యం మేము అడుగుతున్నాం. మరి ప్రాజెక్టు కట్టకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందండి? అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే ఏ ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టు వెంటనే కట్టి తీరాలి. కట్టకపోతే మాత్రం వీళ్ళకి ఉత్తరాంధ్ర అంటే చిత్తశుద్ధి లేదు అని ఖచ్చితంగా ప్రజలందరూ భావించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉత్తరాంధ్ర అభివృద్ధి జాతా యొక్క లక్ష్యం కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.